ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు రాజలక్ష్మమ్మ గారు మరియు ఉప సర్పంచ్ మల్లారెడ్డి బావ గారు మరియు గ్రామ పాలక సిబ్బంది మరియు గ్రామ సిబ్బంది అదేవిధంగా వార్డు మెంబర్స్ మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మేము ఎంతో బిజీగా ఉండి మేము పిలవగానే టైం కేటాయించి వచ్చినటువంటి మన చైర్మన్ అన్న సుదర్శన్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన పెద్దలు గ్రామ సభ్యులు ఆధ్వర్యంలో మాకు వచ్చినటువంటి గొప్ప పురస్కారం దళిత రత్న పురస్కారాన్ని అందుకొని స్టేట్ లెవెల్లో ఈరోజు మన ఊరి గ్రామ ప్రజల మధ్యన మన ప్రజల్లో తీసుకోవడము, మన ఊరి పేరును ఇంకా ఇంకా నిలబెట్టుకుంటామని, ఇంకా మా పైన ఈ బిరుదు ద్వారా ఇంకా మా పైన అదనపు భారాన్ని ఈ మాకు వచ్చిందని, ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ అంబేద్కర్ గారు చెప్పినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని కష్టపడుతూ ఎదుగుతూ ఒక పట్టణం జీవితానికి వలస వెళ్లి అక్కడ కూడా మా కష్టాన్ని మేము చేస్తున్నటువంటి సామాజిక సేవ కానీ మేము చేస్తున్నటువంటి ఉద్యోగ వృత్తిలో కానీ ఎంతో మందికి ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ మన రాష్ట్రాల్లో మన జిల్లా నుంచి వచ్చినటువంటి వారికి కానీ ఎన్నో విధాలుగా అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి వృత్తి విద్య కానీ ఆ రోజుకు ఒకరోజు ఎంతో మంది అబ్బాయిలు వస్తుంటారు, ఎక్కడి నుంచో వలస వస్తుంటారు. సార్ మాది పలానా కరీంనగర్ జిల్లా, ఈ పరిస్థితి అయిపోయింది, అనుకోకుండా ఇక్కడికి వచ్చాము, ఏదైనా పని ఉంటే మాకు అప్పచెప్పండి సార్ అని వాచ్మెన్ లాగా అట్లా ఇట్లా వచ్చిపోతుంటారు. సరేనమ్మా, ప్రస్తుతం ఈ రోజు ఇక్కడ ఉండండి, 4 రోజులు కాకపోతే వారం రోజులు ఉండి మీకు కావలసిన డబ్బు వారం రోజులు తీసుకొని మీకు మంచిగా అనిపిస్తే ఇక్కడ ఉండి ఇలాగే పనిచేసుకుని బతకండి. లేదనుకుంటే మీకు మళ్లీ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళైనా మీరు బతకవచ్చు అనేటువంటి ఎంతో మందికి భరోసానిస్తూ పాపం వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాము. అలాగే ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ చదువుకొని అప్పుడప్పుడే పైకి వస్తున్న పిల్లలకు కూడా, అంటే మాది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి ఆ ఫీల్డ్ కు సంబంధించిన వాళ్ళకి ఫస్ట్ గా, ఎందుకంటే మాకు సర్క్యులేషన్ దాంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాము. ఆ తర్వాత మామూలుగా మాకు సంబంధం లేనటువంటి ఫీల్డ్ అయినా కూడా వేరే వాళ్లకు మేము రికమెండ్ చేసుకుంటూ కూడా వాళ్ళకు మేము సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దళిత జాతికి సంబంధించినటువంటి వారికి ఏదైనా అవసరాలు నిత్య గాని వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా అప్పుడు మేము త్వరితగతిన స్పందించి వారికి అండగా ఉండి సేవలు చేస్తూ వారికి ముందుని నడిపించుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి ఈరోజు మాకు మన రాష్ట్ర ప్రభుత్వము, మన ఎస్సీ కార్పొరేషన్స్ వాళ్ళు కానీ మమ్మలను గుర్తించి మేము చేస్తున్నటువంటి సేవలకు కానీ మన యొక్క నడవడికను కానీ కృషి ఫలితాన్ని కానీ చూసి మన ప్రభుత్వం గారు మాకు ఈరోజు అంటే ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి రోజున మాకు ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది. ఈ పురస్కారాన్ని మాకు అందించినటువంటి ప్రభుత్వానికి కానీ మన కార్పొరేషన్, మన ఎస్సీ షెడ్యూల్ కులాల చైర్మన్స్ గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అక్కడ తీసుకున్నటువంటి అవార్డులని మీ ముందు మన ఊరికి మన పల్లె అనేటువంటిది కన్నతల్లి లాంటిది. ఎప్పుడైతే పుట్టిన ఊరు తల్లి లాంటిది, అక్కడ తీసుకున్న అవార్డు తల్లి ఒడిలో మళ్ళీ తీసుకోవాలని గ్రహించి ఇక్కడ మన ఊరిలో తీసుకుంటున్నాము. అందరికీ సంతోషం.